మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. కానీ కొంచెం అందరికీ నమస్కారం అన్న. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో 303 పనులు, అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేసుకున్నాము. ఆ శంకుస్థాపనలు చేసుకున్న రోజే చెప్పడం జరిగింది, ఈ వర్కులన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేసి మే 20 నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు శ్రీధర్ గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలను కూడా ఈ వర్క్ చేసే విధానంలో భాగస్వాములు చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతోంది. అటు ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేను కానీ, మిగతా అందరి నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ఆ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఆ పనులన్నీ కూడా ఏదైతే ఒక సమయం పెట్టుకున్నామో ఆ సమయంలో పూర్తి చేయాలా అనే లక్ష్యంతో ఈరోజు 34, 35 డివిజన్లో ఈ పనుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూశారు. చాలా వర్కులు పూర్తయినాయి, కొన్ని వర్కులు క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి మొదలుపెట్టినాయి 35, 34 వర్కులు దాకా ఉన్నాయి. మే 2nd వీక్ ఏదో ఒక డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు. ఆ రోజు ఒక్కరోజే 303 పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే టైంలో కార్యకర్తల చేతులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దల చేతుల మీదుగా అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి, ఇతర అధికారులందరికీ, అదేవిధంగా నిరంతరం ఆ పనులు జరుగుతున్న వేళ అటు అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.